నర్మదే హర్. ఇవాళ పొద్దున్నే నర్మదా పరిక్రమలో చక్కగా సుబ్రహ్మణ్య వాహనమైనటువంటి నెమలి దర్శనం ఇచ్చిందండి. చాలా ఆనందంగా ఉంది. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త నర్మదే హర్. ఈరోజు మనం పరమ పవిత్రమైనటువంటి అనసూయామాత యొక్క తపోక్షేత్రంలో ఉన్నాము. ఈ తపోక్షేత్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని అంటే, అమ్మవారు తమ తండ్రి గారైన కర్దమ మహాముని ఆజ్ఞ మేరకు త్రిమూర్తులను పుత్రులుగా పొందడానికని 12 ఏళ్ళు ఇక్కడ పంచాగ్నిహోత్ర తపస్సు చేసినటువంటి మహాస్థానం. అమ్మవారు నిత్యము అర్ఘ్యం సమర్పించడంతో ఆ అర్ఘ్యం యజ్ఞగుండాల గుండా పొంగి పొర్లి ఇక్కడ హిరణ్యా నది నర్మదా నదితో సంగమం అవుతుంది. ఆ సంగమం హిరణ్య సంగమం కాస్త ఎరండా సంగమంగా మారిపోయినటువంటి మహాక్షేత్రం. పంచాగ్నిహోత్రం అంటే చుట్టూ 4 వైపులా 4 అగ్నిహోత్రాలు. 5వ అగ్నిహోత్రం ఏమిటి అంటే సాక్షాత్తు అందరినీ తప్పింపజేసేటువంటి సూర్యుడే. అటువంటి మహాక్షేత్రం. ఇక్కడే అమ్మవారికి వరం లభించింది. త్రిమూర్తులు తాము అమ్మవారికి బిడ్డలుగా పుడతామని చెప్పి అమ్మవారికి వరం ఇచ్చినటువంటి మహాస్థానం. అంతేకాదు దత్తాత్రేయ స్వామి వారు కూడా తపస్సు చేసుకున్నటువంటి మహాస్థానం ఇది. ఇవాళ ఇక్కడికి వచ్చాం, దర్శనం చేసుకున్నాం. రండి. ఎదురుకుండా అమ్మవారు దివ్య తేజస్సులతో విరాజమానమై ఉన్నారు. దర్శించుకోండి. ఇది హిరణ్య సంగమం, ఎరండా సంగమం. అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర స్మర్తృగామి స్వభక్తానాముద్ధర్తా భవ సంకటాత్. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమో నమః. ఎదురుకుండా అమ్మవారు దివ్య తేజస్సులతో విరాజమానమై ఉన్నారు. దర్శించుకోండి. ఇది హిరణ్య సంగమం, ఎరండా సంగమం. అనసూయామాత మరియు శ్రీ గురు దత్తానుగ్రహంతో మనం ఈరోజు ఇక్కడ వండిన వంట పదార్థాలన్నీ కూడాను దత్తాత్రేయ స్వామి వారికి, అనసూయామాతకు పూజారి గారే స్వయంగా తమ చేతులతో తీసుకువెళ్ళి గర్భగుడిలో నివేదించి ఆ ప్రసాదాన్ని తిరిగి మనకు అందించి అది వండిన వంటకాలన్నింటిలో కలిపి అందరికీ వడ్డించమని ఆదేశించారు. ఈరోజు ఇక్కడ మనం ఎంతోమంది దత్తభక్తులకు, పరిక్రమవాసులకు భోజన ప్రసాదం అందించే అదృష్టం మనకు లభించింది.